చేయమని చెప్పండి. కేటీఆర్ గారికి తండ్రి కొడుకులకి పదవులు ఎందుకు, తండ్రి కొడుకులకి పదవులు ఎందుకు ఏమని చెప్పండి. లేకపోతే సిఎల్పీ లీడర్ ఏమని చెప్పండి. లేకపోతే లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఏమని చెప్పండి. కనీసం పాదయాత్ర సరే పోనీ, అది అన్నా పోనీ. కేటీఆర్ గారు పాదయాత్ర కాదు కదా, హరీష్ రావు గారిని చేయమని చెప్పండి. చేయమని చెప్పండి. వాళ్ళకి చేస్తే కనీసం వాళ్ళు అధికారంలోకి వస్తారేమో మళ్ళా, లేకపోతే వేరే పార్టీలకు పోతారో ఏం అర్థం. ఇదంతా ఏంటంటే హరీష్ రావు గారు చేస్తారా, లేకపోతే కేటీఆర్ గారు చేస్తారా, లేకపోతే కవిత మధ్యలో వచ్చి మళ్ళీ ఆమె కూడా చేస్తారా? అంటే నార్త్ తెలంగాణ చేస్తారా, లేకపోతే సౌత్ తెలంగాణ కూడా ఇద్దరు పంచుకుంటారా? ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి వాళ్ళ దాంట్లో. ఎందుకంటే ఈ వాస్తవమే ఇది. ఎందుకంటే హరీష్ రావు కూడా మధ్యలో ప్రయారిటీ తగ్గించారు, మినిస్ట్రీలోకి తీసుకెళ్లేదు, ఇవన్నీ వినిపించే గతంలో. అవును, ఇప్పుడు నార్త్ తెలంగాణలో ఎందుకంటే ఆయన ఇప్పుడు రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆయన పక్కన పెట్టారు. మంత్రి పదవి ఇవ్వలేదు, కొన్ని నెలలు 6 నెలల వరకు అనుకుంటా మంత్రి పదవి ఇవ్వలేదు. నమ్మలేదు రేపొద్దున నా పొజిషన్ కూడా పోద్దేమో అని ఆలోచన, భయం. అందుకనే నేనేమంటున్నానంటే ఇప్పుడు కేటీఆర్ గారు చేస్తారా, కవిత చేస్తారా, లేకపోతే హరీష్ రావు చేస్తారా? ఈ మధ్యలో ఎవరు చేస్తారో అర్థమే కాదు. ఎందుకంటే పంచుకునే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళ మధ్యలో మనకు తెలుసు, అంతకుముందు గవర్నమెంట్ లో కూడా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినా కూడా వీళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి కదా. కల్వకుంట్ల కుటుంబానికే వచ్చినాయి కదా, మంత్రి పదవులు వాళ్ళకే వచ్చినాయి, ఎంపీలు వాళ్ళకే వచ్చినాయి, రకరకాలుగా వచ్చినాయి. తెలంగాణ బిడ్డలకి ఎక్కడైనా వచ్చినాయి? తెలంగాణ బిడ్డలకు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ బిడ్డలు ఇప్పుడు అన్నగారు ఉన్నారు, మరి కష్టపడి ఎప్పటి నుంచో వస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని దగ్గరికి ఎందుకు ఇవ్వలేదు? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే కార్యకర్తలు ఎందుకు దగ్గర చేయలేదు? ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ, మంత్రులు కానీ కనీసం ప్రగతి భవన్ గేట్లు తాకనివ్వలేదు. ఇవన్నీ ఇప్పుడు పాదయాత్ర చేసి ఏం చేస్తారు? ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు? ఇవన్నీ కూడా ఏం చేయలేదు. వాళ్ళకి తెలంగాణ ప్రజలకి నమ్మకం పోయింది కాబట్టి మళ్ళా ఇక్కడో తెచ్చుకోవాలి, ఏదో చేయాలనుకుంటున్నారు. ప్రతి దాంట్లో కుంభకోణాలు ఉన్నాయి. ఇంతకుముందు అన్నగారు చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా మద్యం గానీ లేకపోతే డబ్బులు కానీ పంచుతుందా? ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ప్రత్యక్ష సాక్ష్యం ఇది. ప్రత్యక్ష 2023 ఎన్నికల్లో అక్టోబర్ లో వీళ్ళు పంచిండ్రు. బీఆర్ఎస్ మీట్ లో పంచుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పంచనే పంచదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు పెంచిన సామ్రాజ్యం. ఇదంతా కూడా లిక్కర్ సామ్రాజ్యం వీళ్ళు పెంచారు, డబ్బు సామ్రాజ్యం వీళ్ళు పెంచారు. మొత్తం టోటల్ గా అసెంబ్లీ స్థానాల్లో డబ్బులు ఇచ్చి గెలిచారు తప్పితే ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం కొంతమంది గెలిచారు నిజంగానే, ఎందుకంటే ఉద్యమంలో నుంచి ఉద్యమం చేసారు కాబట్టి వాళ్ళకి కొంతమందిని గెలిపించారు. కానీ సెకండ్ టైం వచ్చిన తర్వాత డబ్బు పెంచుకొని మొత్తం టోటల్ గా డబ్బులు పంచుకుంటూ గెలిచారు తప్పితే వీళ్ళ మీద ప్రేమ కాదు, అభిమానం లేదు. లిక్కర్ గానీ లేకపోతే డబ్బు గానీ లేకపోతే వీళ్ళు లిక్కర్ గురించి వీళ్ళు మాట్లాడడం కాదు, లిక్కర్ గురించి వీళ్ళుగా మాట్లాడలేదు. లిక్కర్ పెంచిందే వీళ్ళు, లిక్కర్ పెంచిన తర్వాతనే వీళ్ళు అధికారంలో పాలన కొనసాగించారు తప్పితే. హరీష్ రావు గారి గురించి తను కోట్ చేశారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. హరీష్ రావు గారు ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారికి రైట్ హ్యాండే, కేసీఆర్ గారికి బ్యాక్ బోనే. కేసీఆర్ గారికి వినండి. కాబట్టి ఆయనకు ఏ ఆతృతలు లేదండి. నాకు ఇది కావాలని ఏ రోజు హరీష్ రావు గారు అడగలేదు. మామ ఏం చెప్తే అదే. ఆ పాయింట్ లో ఉన్నటువంటి ఒక నిజమైన కార్యకర్త ఆయనను పట్టుకొని అనవసరంగా లాగి మామ అల్లుళ్ళ మధ్యలో, మళ్ళా బామ్మరుదుల మధ్యలో, మరి మరదలు బావ మధ్యలో ఈ ప్రపంచాలు సృష్టించడం విచిత్రమైన. రెండోసారి గెలిచిన తర్వాత హరీష్ రావు గారిని పక్కన పెట్టి కేటీఆర్ గారిని మంత్రి పదవిలో ఎందుకు తీసుకున్నారు? ఈ రోజు సమాధానం చెప్పండి. దానికి మీరు చెప్పండి సమాధానం. ఈ రోజు 5 పదవులు మీరే తీసుకున్నారని. 5 పదవులు కేసీఆర్ మీలాంటి వాళ్ళకి పదవులు 119 నియోజకవర్గాలలో కుటుంబానికి ఎందుకు ఇచ్చారు? 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యే, కేటీఆర్ గారు ఒక ఎమ్మెల్యే, హరీష్ రావు గారు ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ కవిత గారు, ఒక ఎంపీ కవిత గారు, ఒక ఎమ్మెల్సీ కవిత గారు, తర్వాత మా సంతోష్ రావు గారు. ఈ 5 విషయాలు వదిలేస్తే 17 పార్లమెంటు నియోజకవర్గాలలో
మరి తక్కిన 16 ఎవరున్నారు అది చెక్ చేయనందుకు. రెండవది 40 మంది ఎమ్మెల్సీలలో ఒక్క ఎమ్మెల్సీ పోతే 39 ఎమ్మెల్సీలు ఎవరున్నారండి అది చెక్ చేయండి. అట్లనే మరి మీరు ఎమ్మెల్యేలు అన్నారు 119 నియోజకవర్గాలు కదా, మరి 119లో ముగ్గురు పోతే మరి 116 మంది ఎవరున్నారండి. ఇది విచిత్రమైన పరిస్థితి. అలాంటప్పుడు మరి ఇప్పుడు కుటుంబ పాలన అని మీరు అంటారు. కుటుంబ పాలన అనేది కాదు, సమర్థులకు కుటుంబాలు అవి ఉన్నాయండి. టీఆర్ఎస్ పార్టీలో సమర్థులు లేరా? ఈరోజు సోనియా గాంధీ గారు ఎంపీ, రాహుల్ గాంధీ గారు ఎంపీ, మరి సంవత్సరాలు కొద్దిగా ఉంది కదా కేసీఆర్ గారి దగ్గర సార్ నాకు పదవి కావాలి, అయ్యా నాకు పదవి కావాలి, అన్నా నాకు పదవి కావాలి అడగలేదు. ఇప్పుడు అధిష్టానం తెలిసేయాలండి, కానీ అడగాల్సిన అవసరం లేదుగా. నేను అదే చెప్తున్నా, గుర్తించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా. 5 సీట్లు వదిలిపెట్టి 5 సీట్లు వదిలిపెట్టి అందరికి పంచాలి కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పండి. 80% మొత్తం మంచిది కదా. ప్లీజ్ అండి, ప్లీజ్ శ్యాముల్ గారు. అయితే మీ ప్రజల్లో నుంచి పార్టీ ప్రజల గుండెల్లో నుంచి పుట్టింది ఆశ, ఆశయం, ద్వేషం, ఈ 3 కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. వీళ్ళు సారు కారు 16 అని గుండు సున్నాకు వచ్చిన పార్టీ. ప్రజలు వీళ్ళని గుండెల్లోనే పెట్టుకున్నారు మేడం. కాకపోతే అదృష్టం దురదృష్టం ఏంటంటే వీళ్ళే ప్రజల్ని మెడల్ బట్టి బయటికి గెంటేశారు. అయితే నాకు ఒక ప్రశ్న అన్నారు, ఇంతకుముందు మాట్లాడుకుంటూ అన్నారు ఏదో కాంటెస్టెడ్ ఎంపీ చెవేళ్ళ నేను అన్నారు. ఎందుకు కాంటెస్టెడ్ ఎంపీ అయినారో నాకు అర్థం కాలేదు మేడం. సరే, అది అన్నగారు మరి చెప్పాలి అనుకుంటే ఒక్క నిమిషం మీరు ఏమైనా టైం ఇస్తే చెప్పాలి అనుకుంటే దాన్ని క్లుప్తంగా 1 నిమిషంలో చెప్పొచ్చు వారు. లేదు అంటే నన్ను చర్చ నేను కంటిన్యూ చేస్తా. అయితే ఈరోజు చెప్తారా? అయితే ఈరోజు ఏదో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, హాంపట్ అయిపోయినాయి, అందుకే కేటీఆర్ గారు ప్రజల్లోకి వస్తున్నారు అని. మేడం, నాకు తెలిసినంత వరకు నేను మంచి పర్సెంట్ ఉన్న స్టూడెంటే మేడం. అంటే నాకు 76-80% బాగానే వస్తుంది. కానీ నేను బాగానే చదువుతాను మేడం. కానీ నేను బాగా చదువుతా, నేను మంచి విద్యార్థిని అని చెప్పడానికి జూలైలో ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే నన్ను కన్ఫర్మ్ చేయడానికి మళ్ళీ ఏప్రిల్ వరకు ఆగిరు మేడం. ఎందుకని నేను ఈరోజు ప్రశ్న వేయలే. అదే సిస్టమ్ మేడం. అట్లా ఏంటంటే ఎంత మంచి విద్యార్థి అయినా వీడు విద్యార్థి అని చెప్పడానికి సంవత్సరం ఆగాలి. అది ఎకడమిక్ సిస్టమ్. అట్లాగే 2023లో ప్రజలు ఓటేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడితే అది అవునా కాదా అని తెలిసేది 5 సంవత్సరాల తర్వాత. మధ్యలో మీరేమి పప్పెట్ షోలు చేయాల్సిన అవసరం లేదు. మీరు సద్విమర్శలు చేయండి, మేమేమి వద్దంటలేము, మీరు చేయండి. ఆ సద్విమర్శలు చేయడానికే మిమ్మల్ని సభకు రమ్మంటున్నాం మేడం. మీరు ఆ పాయింట్ అర్థం చేసుకుంటలేరు. ఆ సద్విమర్శ చేయడానికి, ఆ ప్రశ్న అడగడానికే మిమ్మల్ని సభకు రమ్మంటే మీరు సంవత్సరానికి ఒకసారి వచ్చి నెత్తిట్లా గోక్కుంటా కూర్చొని రేపు పొద్దున వస్తా నేను చీడ్చి చెండాడుతా అని చెప్పి పోయిండు. ఒకరోజు తెల్లారు చూస్తే ఏం లేదు. మొన్న అయితే ఇంకేం మాట్లాడకుండానే వెళ్ళిపోయిండు. పోయినసారి ఏంటంటే ఇక్కడో అక్కడో బడ్జెట్లో మేము కొన్ని అడ్జస్ట్మెంట్లు చేయాల్సిన పరిస్థితుల్లో చేసినాం. అక్కడ ఆయనకి ఇంత లూప్ హోల్ దొరికింది కాబట్టి మీడియా ముందుకు వచ్చి రేపు పొద్దున వచ్చి చీల్చి చెండాడుతాను ఒక వార్నింగ్ ఇచ్చిపోయిండు. ఈసారి మౌనంగా ఎందుకు వెళ్ళిపోయిండో తెలుసా మేడం? ఎక్కడ కూడా బడ్జెట్లో అంకెల గారడి జరగలేదన్న విషయాన్ని గమనించినటువంటి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మౌనంగా వెళ్ళిపోయినారు. ఈరోజు వీళ్ళేదో పాదయాత్ర చేసి 6 గ్యారెంటీల గురించి ప్రశ్న అడుగుతా అంటున్నారు కదా. మీరు